Great, great. Sir, I see that from your tone you have a heart of service. అంటే సర్వీస్ సేవ చేయాలని ఆశ ఉంది. కానీ అన్నింటిలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఎంచుకున్నారు? చాలా బిజినెస్ ఉన్నాయి కదా. నైస్ క్వశ్చన్. సి ఇందులో రెండు విషయాలు. నేను ఎన్జిఓ అయితే స్టార్ట్ చేయాలి. సో లెట్ మీ స్టార్టెడ్ బిజినెస్ టు మేక్ సమ్ మనీ అండ్ ట్రూ మనీ. అండ్ సర్వీస్ అని ఎందుకన్నానంటే నేను మా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ సీన్ మెనీ పీపుల్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్. ఇంతకుముందు ఉన్న ప్రాసెస్లో సిస్టమ్స్లో ఏదో కొనుక్కోవడము, ఆ జాగ్ ఉండకపోవడము, జాగ్ ఉండే పేపర్ ఉండకపోవడము, దెన్ ఆల్ ద లీగల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్, ఇవన్నీ చూశాను. నా క్లయింట్స్ లైఫ్ జర్నీలో చూశాను, నా సొంత లైఫ్ జర్నీలో చూశాను. సో ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్ మైట్ బి ట్వైస్ థ్రైస్, బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ పబ్లిక్ గా చూస్తే ఒక ఇల్లు కొనడమే ఒక లైఫ్ టైంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో అలాంటి ఒక పెద్ద లైఫ్ టైం అచీవ్మెంట్ ట్రై చేసి ఫెయిల్ అయ్యి సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ వచ్చి, లీగల్ ఇష్యూస్ వచ్చి, క్వాలిటీ ఇష్యూస్ వచ్చి, తర్వాత గవర్నమెంట్ ఇష్యూస్ వచ్చి, రోడ్ వైండింగ్స్ అయ్యో లేకపోతే ప్రాపర్టీ పోయో నేను చూసాను. సీన్ ఎవ్రీబడి బీయింగ్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్, ఐ నో పీపుల్ ఫైనాన్సెస్, ఐ నో పీపుల్ కండిషన్స్. సో చాలా చూసాక నేను ఆలోచించాను, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ అండ్ నాట్ గెటింగ్ రైట్ కైండ్ ఆఫ్ గైడెన్స్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్ ఉంటుంది, ఎట్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ అవసరానికి ఏది సూట్ అవుతుంది, ఇవన్నీ తెలియకుండా దే ఆర్ ఆల్వేస్ మిస్గైడెడ్ విత్ ఫ్యాన్సీ అడ్వర్టైజ్మెంట్స్, వర్డింగ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్. So I thought this would be the right business. This is on the first side of why I started this business. On the second side, to be very frank, as I said, I've not started an NGO. Obviously, na service charge ఉంది. ఈ సర్వీస్ చార్జ్ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసామా అంటే ఇండియా ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామీ. ఈ రెండుకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ వుడ్ బి అ ఫ్యూచర్, right? So when you venture into a business, you always look out to venture into a business which will run for long time. ఇప్పుడు ఏదో ట్రెండ్ లో ఉంది, స్టార్ట్ చేసాము, ఆ ట్రెండ్ అయిపోగానే అది బాగా అయిపోతుంది, ఇంకో ట్రెండ్ లోకి వెళ్ళడానికి లేదు కదా. మనం ఉండేది సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలాంటి బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కస్టమర్కి లైఫ్ టైం సర్వీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ నా దగ్గర ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను, 10 సంవత్సరాల తర్వాత ఇష్యూ వస్తే నాకు కాల్ చేస్తాను. నేను ఈ వ్యాపారం మానేసినా నేను సర్వీస్ ఇవ్వాలి కదా, రైట్? సో అట్లా ఐ హావ్ చూసన్ అ బిజినెస్ విచ్ విల్ రన్ ఫర్ లైఫ్ అండ్ మై ఇంటెన్షన్ ఇస్ టు సర్వ్ మై క్లయింట్స్ ఫర్ లైఫ్.